కర్ణాటకలో వందే మాతరం గేయం ఆలపించడంతో చెలరేగిన వివాదంపై ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి జాతీయ గేయంలోని మొదటి 2 చరణాలు మాత్రమే ఆలపించే నిర్ణయాన్నే ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 6 చరణాలు పాడడంపై ఆయన మాట్లాడుతూ ఆ కార్యక్రమం తన ప్రమేయం లేకుండా జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో కేవలం మొదటి 2 చరణాలు మాత్రమే పాడుతామని స్పష్టం చేశారు. వందే మాతరం గేయంలోని మొదటి 2 చరణాలనే ఆలపించాలని 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్నే తమ ప్రభుత్వం పాటిస్తుంది అని తెలిపారు. బీజేపీ చేసిన ఆరోపణలు తిప్పికొడుతూ భారతదేశం అనేది విభిన్న సంస్కృతులు, భాషలు, ప్రాంతాల సమాహారం అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుపోవడమే తమ పార్టీ విధానమని చెప్పుకొచ్చారు. గాలి, నీరు, వెలుగుకు ఏ మతము ఉండదని, వీటన్నిటిని ప్రతి ఒక్కరూ పంచుకోవాల్సిందేనని చెబుతూ హిందుత్వ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, వందే మాతర గేయం ఆలపించడంపై రచ్చ మామూలుగా లేదు. ఇప్పుడు దీనిపైనే కర్ణాటక సీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సుమతి రాజేష్, వందే మాతర గేయం పైన దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న వేళ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మరో కీలక వ్యాఖ్య చేశారు. ఇటు అధిష్టానం జాతీయ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. మొదటి 2 చరణాలు ఏవైతే ఉన్నాయో 65 సెకండ్ల నిడివి గల మొదటి 2 చరణాలు మాత్రమే మేము ఆలపిస్తాము అనేది డీకే శివకుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో తన అనుమతి లేకుండానే, తన ప్రమేయం లేకుండానే 6 చరణాల వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఇక మీదట ప్రభుత్వ కార్యాలయాలు కానీ, స్కూళ్ళలో కానీ అన్ని అధికారిక కార్యక్రమాల్లో 2 చరణాలు ఉన్న వందే మాతర గేయాన్ని మాత్రమే ఆలపించాలని ఆదేశిస్తున్నట్టు కూడా డీకే శివకుమార్ తెలియజేశారు. ఇక మీదట కర్ణాటకలో జరగబోయే స్కూల్స్ కానీ అధికారులు శివ, ఇప్పుడు కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి నుంచి ఆ స్టేట్మెంట్ వచ్చింది. ఓకే, సో పక్కన ఉన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా స్టేట్మెంట్ వస్తుంది అన్నటువంటి ఇప్పుడు ఆ చర్చ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ కర్ణాటక గురించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ గురించి కేంద్రం నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ప్రతిస్పందన ఉండబోతోంది. ఇటు బీజేపీ నుంచి కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఇటు తెలంగాణ, కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాల్లో కూడా ఇటు జాతీయ కాంగ్రెస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఆదేశాలను ప్రతి ఒక్కరు కూడా పాటించాలనేది కూడా చూస్తున్నారు. దానిలో భాగంగానే మొదటగా కర్ణాటక సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇటీవల జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వివాదం కానీ, అంటే పాటను ఆపేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. దానికి సంబంధించి గతంలో ఏదైతే 2 చరణాలు ఉన్న పాటనే ఆ గేయాన్ని మేము ఆలపిస్తామనేది కాంగ్రెస్ చెప్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. తర్వాత గోవాలో కూడా మల్లికార్జున ఖర్గే ఇదే వ్యాఖ్యలు చేశారు. గతంలో 1937లో వచ్చిన అప్పటి నుంచి ఉన్న చరణాలే 2 చరణాలు ఏ విధంగా అయితే ఆలపించారో అప్పటి నుంచి ఉన్నదే మేము ఆ నిబంధన మేము పాటిస్తామని చెప్తున్నారు. ఇక ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వారికి అనుగుణంగా నిబంధనలు మారుస్తూ ఉంటారు. కాబట్టి మేము మొదటి నుంచి ఉన్న ఈ 2 చరణాలను ఆలపిస్తామనేది కూడా జాతీయ కాంగ్రెస్ చెప్తుంది. వారి బాటలోనే ఈ రాష్ట్రాలు కూడా నడిచే అవకాశం ప్రధాన కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ నేతలు కానీ స్పందించలేదు. పాట ఉండే వందే మాతర గీతం వరస మారుతున్నది, ఇప్పుడు వరస కాదు, మొత్తం చరణాలు మారుతున్నట్టు మేము 2 పాడతామని కాంగ్రెస్ వాళ్ళు 1937లో చేశారు ఇది యాక్చువల్గా. ఎందుకంటే కాంగ్రెస్ సుదీర్ఘంగా పాలించింది కాబట్టి వాళ్ళు చేసినవే ఇప్పటి వరకు కూడా. సో వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే మిగిలిన ఆ 4 మొత్తం 6 చరణాలు దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, దాంట్లో మిగిలిన 4 చరణాలలో సరస్వతీదేవి గురించి, దుర్గాదేవి గురించి, లక్ష్మీదేవి గురించి ఉంది. కాబట్టి అన్ని మతాల వాళ్ళు ఎట్లా ఆలపిస్తారు అనేది వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పాయింట్. సో అందుకే అప్పుడు మేము 1937లో ఒక డెసిషన్ తీసుకున్నాం, ఒక తీర్మానం తీసుకున్నాం. కాబట్టి అదే విధంగా ఫాలో అవుతాము అని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే మరి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆనర్ చేయాలి కదా. చూద్దాం మరి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో అటు